ముందుగా మోసిన్ అహ్మద్ గారితో మాట్లాడదాం. అహ్మద్ గారు, నిప్పు లేనిదే పొగ రాదు. మరి ఈరోజు ఏదైతే సీఎం రమేష్ కామెంట్స్ చూసుకున్నా, అంటే కౌంటర్ ఇచ్చారు కేటీఆర్కి, కేటీఆర్ వ్యాఖ్యలు చూసుకున్నా, అసలు ఏం జరిగింది? నిజంగానే జరిగిందా, లేదంటే ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దీన్ని చూడాలా? అహ్మద్ గారు, ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రైమ్ 9 ప్రేక్షకులకి మరియు ఈ ప్యానెల్లో హాజరైన నా తోటి ప్యానలిస్టులకి మరియు మీకు నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ఈ ఎవరెవరో కొట్టుకొని మమ్మల్ని మధ్యలో లాగినట్టుంది. ఎందుకంటే ఏదైతే ఈ కేటీఆర్ గారిది, లోకేష్ గారిది మీటింగ్ జరిగిందని రేవంత్ రెడ్డి గారు చెప్పడం కానీ, అలాగే కూటమి జూబ్లీస్ లో పోటీ చేసిద్దని ఇష్టం వచ్చినట్టు కూటమి, ఎందుకంటే ఈ రోజు అత్యంత బలవంతమైన స్థానంలో ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ దేశ రాజకీయాల్లో కానీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఒక బలమైన స్థానంలో ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ పేరుని వాడుకోవటానికి ఈ రోజు ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులైనా దీన్ని వాళ్ళ పబ్లిసిటీ కోసం దీన్ని తెలుగుదేశం పార్టీతో చర్చలు జరిపినట్టు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో అక్కడ ఉన్న అధిష్టాన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కానీ, నారా లోకేష్ గారితో కానీ మేము చర్చిస్తున్నామనే వదంతాలు పుట్టియడం ద్వారా వాళ్ళు హైప్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయటమే కానీ దీంట్లో ఏ మాత్రం వాస్తవం ఉందని వాస్తవం లేదు అని మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒకసారి ఇటువంటి మీటింగ్ జరిగినట్టు మాకైతే ఎక్కడ సమాచారం లేదు. ఓకే, రెండోది రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు, లేకపోతే కేటీఆర్ గారు చెప్పినట్టు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గురించి కానీ వాటి గురించి మేము ఇప్పుడు దాకా ఎటువంటి ప్రకటన చేయలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల ప్రకారం కూడా ఒకసారి చూసుకుంటే, ఎక్కడైతే ఒక అభ్యర్థి చనిపోతారో, ఉన్న ఎమ్మెల్యే చనిపోతారో, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో ఆ అభ్యర్థికి సపోర్ట్ చేయటం కానీ, లేకపోతే ఆ ఎన్నికల నుంచి దూరంగా ఉండటం జరుగుతుందని ఇప్పుడున్న చూసుకుంటే ఆ సిద్ధాంతాన్ని తెలుగుదేశం పార్టీ పాటిస్తుంది. కాబట్టి దాని గురించి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఆలోచన కూడా చేయలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయాల్ని ఒకరి మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవటానికి తెలుగుదేశం పార్టీని వాడుతున్నారు. వాళ్ళు హైప్ పెంచుకోవటానికి, సెంటర్లో ఇది తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారులే కానీ దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. అలాగే సీఎం రమేష్ గారు రిత్విక్ గారి గురించి ఆయన ఆల్రెడీ కమెంట్ చేశారు దాని గురించి. ఎందుకంటే ఇదే రిత్విక్ ప్రాజెక్ట్స్ కి విఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తుపాకులగూడెంలో 2200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. ఆయన ఏదైతే చెప్పారో టెండర్ ప్రాసెస్ నడిచింది. టెండర్ ప్రాసెస్ నడిచినప్పుడు దాంట్లో పాల్గొంటాయి అన్ని కంపెనీలు. ఏ కంపెనీ అయితే మంచి టెండర్ ఇచ్చిందో, మంచి ఆప్షన్లు ఇచ్చిందో వాళ్ళకి ఆ టెండర్ రావటం జరిగింది. కాబట్టి ఇంకొకటి ఆయనకి ఇచ్చిన క్లారిటీ కూడా మీకు మీ ముందు పెట్టాలనుకుంటుంది ఏంటంటే, ఆయన సీఎం రమేష్ యాజ్ ఎ పర్సన్ ఒకటి చెప్పండి అహ్మద్ గారు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఒకవైపు ఏర్పాట్లు అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ కామెంట్లని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చూడాలా, లేదా నిజంగానే తెలంగాణలో కూటమి పోటీ చేయబోతుందా లేదా అన్నది కూటమి అంటే ఒక పార్టీ కాదు, 3 పార్టీలు. ఒక పార్టీ అయినా నిర్ణయం తీసుకోవాలంటే దానికి ఒక పొలిట్ బ్యూరో ఉండింది. వీళ్ళందరూ కూర్చొని మనం ప్రజలకు ఎట్లా న్యాయం చేయగలుగుతాం, ప్రజల్లోకి ఎంత చొచ్చుకుపోగలుగుతాం, అవన్నీ ఆలోచించుకొని తీసుకునే నిర్ణయాలు. కాబట్టి మా ద్వారా ఇవన్నీ చేస్తే మేం చేయాలి. ఎందుకంటే మేము రావాలనుకుంటున్నామో, లేకపోతే మేము మా పబ్లిసిటీ ఇప్పుడు ఏమైపోయింది, మాకున్న బలాన్ని చూపించుకొని దీన్ని వాళ్ళ దగ్గర ఉన్న ఇష్యూస్ ని డైవర్ట్ చేసుకోవడానికి కూటమిని వాడుకుంటున్నారని మీకు తెలియదు. కేవలం డైవర్షనే కానీ దీంట్లో మా యొక్క రోల్ లేదని మీకు చెప్తామని. రైట్ అహ్మద్ గారు, రైట్. బొట్ల రామారావు గారు, మీరేమంటారు?